ఖమ్మం జిల్లాలో 12 ఏళ్ల మైనర్ బాలిక పైన అత్యాచారం చేసి దాదాపు 3 అంతస్తుల పైనుంచి ఆమె నెట్టివేసినటువంటి విషయంలో ఈరోజు ఆ అమ్మాయి నిమ్స్లో చికిత్స జరుగుతూ ఉంది. సో దీనిపైన ఆల్రెడీ పోలీసులు కొంత విచారణ చేసి అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి. సో దీనిలో ఇంకా లోతుగా జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇంకా ఆయనకు శిక్ష పడాల్సినటువంటి అవసరం అయితే చాలా స్పష్టంగా ఉందని చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సమస్యల ఏవైతే తీవ్ర దృష్ట్యా ఇది చాలా ఇంపార్టెంట్ సమస్య, ఒక మైనర్ బాలికకు సంబంధించినటువంటి సమస్య. సో ఏ విధంగానైతే పోలీసులు బండి సంజయ్ కొడుకుకు సంబంధించినటువంటి కేసు విషయంలో ఎంత ఉత్సాహంగా ఎంత వేగవంతంగా పనిచేసారో మనందరం కూడా చూసాం. అదే స్ఫూర్తితోటి ఈరోజు 12 ఏళ్ల మైనర్ బాలికకు సంబంధించినటువంటి ఈ కేసులో కూడా ఇదే విధంగా ఈరోజు మొత్తం విచారణ పూర్తి చేసి ఎవరైతే ఆ యొక్క ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో 45 ఏళ్ల వ్యక్తి, ఆయనకు కఠినమైనటువంటి శిక్ష పడే విధంగా ఈరోజు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ వేగవంతంగా విచారణ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి దుర్మార్గులను వదలద్దు. అయితే మేము ఆల్రెడీ దీని గురించి మొన్న తెలవంగానే ఖమ్మంలో ఉన్నటువంటి వాళ్ళకు ఫోన్ చేయగానే నిమ్స్కి వస్తామని చెప్పినారు. నిన్న నిమ్స్కి రావడం జరిగింది, చికిత్స జరుగుతూ ఉంది, ఆ పేరెంట్స్ కలవడం జరిగింది. దానికి సంబంధించిన స్టోరీస్ కూడా మన కాలేజ్ టీవీలో వేయడం జరిగింది. కాలేజ్ టీవీలో కాదు, మొత్తం మా టీం సంబంధించినటువంటి మీడియా ఛానల్స్ అన్నిటి కూడా వేయడం జరిగింది. అయితే ఇక్కడ కొంతమంది ఎవరైతే ఈ ఒక మత ఉన్మాదంతో ఉండేటువంటి కొంతమంది లేఖిగాళ్ళు ఏం చేశారంటే ఇష్టం వచ్చినట్టు ఇక ప్రచారం చేస్తున్నారు. అసలు వాళ్ళు ఒక మాట కూడా మాట్లాడరు. అన్యాయం జరిగితే బండి సంజయ్ కొడుకు పైన ఇంత పెద్ద ఎత్తున రాద్ధాంతం జరిగితే ఒక మాట కూడా మాట్లాడేటువంటి దొంగలు ఈరోజు ఈ అంశం పైన మీరు చెప్పినా చెప్పకపోయినా మేము మాట్లాడుతూనే ఉన్నాం. మీరు చెప్పినా చెప్పకపోయినా మేము మాట్లాడుతూనే ఉన్నాం. మీకంటే ముందే మా ఛానల్స్లో ప్లే అయినాయి. అయినా వీళ్ళు మాట్లాడతలేరు అనుకుంటా ఒక ప్రాపగండా క్రియేట్ చేస్తూ ఉన్నారు. చూసుకోండి, కాలేజ్ టీవీలో ఇక వాళ్ళ మదర్తో మాట్లాడినటువంటి వీడియో కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. మేము అట్లా మీలాగా హిందూ అయితేనే అది చేయాలి, ముస్లిం అయితే టార్గెట్ చేయాలి, హిందూ అయితే వాడు తప్పు చేసినా లంగైనా దొంగైనా సపోర్ట్ చేయము, వానికే మద్దతుగా ఉంటాము, ఆ రేపిస్ట్కి వాళ్ళకి మద్దతుగా ఉంటాం అనేటువంటి ధోరణితో ఉండదు. ఎవడైనా సరే మాకు ఒకటే, ఎవడైనా ఎంత తురుంకానైనా బండి సంజయ్ లాంటి కొడుకులే వదిలిపెట్టలేదు మేము. మిగతా వాళ్ళని ఎందుకు వదిలిపెడితే తప్పు చేసినామండి? ఈ మైండ్ సెట్తో ఉంటే మీరు ఎట్లా మాట్లాడతారు? అంటే రేప్ చేసేవాడు ముస్లిం అయితే వాడు దొంగ, అదే రేప్ చేసేవాడు హిందూ అయిన అనుకో వాడు దొంగ కాదు, వాడు మంచోడు, మాకు పార్టీ లైన్ ఉన్నది, వాడు తప్పు చేసిన ఎవరు చెప్పిర్రు ఏంటిది గీ అన్నీ వస్తూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు మా గురించి మాట్లాడేంత స్థాయి ఉన్నదా? అసలు మేము మాట్లాడే ప్రతి అంశంలో కనీసం ఒక 10% పనిచేస్తురా? మీరు ఒక్కసారి కూడా పనిచేయరు. చూడండి, ఇది కాదా ఖమ్మం జిల్లాలో దారుణం, బాలికను రేప్ చేసి 3 అంతస్తు పై నుంచి బాలిక తల్లి చెప్పినటువంటి భయంకరమైనటువంటి నిజాలు అని చెప్పేసి చాలా స్పష్టంగా మేము చేసినాం కదా. ఇంకా చేయలేదు. వాళ్ళ పేరెంట్స్ సంబంధించినటువంటి సంబంధించినటువంటి కేసు కాబట్టి చాలా క్లియర్గా బ్లర్ చేసి మరి చట్టాలను గౌరవిస్తూ, ఎందుకంటే బాలిక ఐడెంటిటీ కానీ బాలిక తల్లిదండ్రుల ఐడెంటిటీ బయట పెట్టదు కాబట్టి ఆటోమేటిక్గా మేము మాస్క్ వేసి మరి మేము వాళ్ళకి పేరెంట్స్ సంబంధించినటువంటి విషయాలు మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇంత క్లియర్గా మేము వాళ్ళ గురించి కావచ్చు, ఇక్కడ రజక సంఘం వాళ్ళు మాట్లాడినటువంటి విషయాలు, ఎందుకంటే వాళ్ళతో మేము కోఆర్డినేట్ చేసినాం, రజక సంఘం సంబంధించిన వాళ్ళతో మేము కోఆర్డినేట్ చేసినాం, అందుకే వాళ్ళ వాయిస్ కూడా తీసుకున్నాం. ఇవన్నీ ఆల్రెడీ చేసినాం. ఆల్రెడీ ఒక విడత అయిపోయింది, మళ్ళీ ఇవాళ రేపు మళ్ళీ దాని మీద సంబంధించిన అప్డేట్స్ మీద మళ్ళీ ఉంటుంది. కానీ ఇక్కడ కొంతమంది వాంటెడ్లీ మీరు ఏదో వీళ్ళని బురదల్లాలే అది చేయలే అనుకుంటే ప్రజలు నమ్మరు కదా. మేము చాలా స్పష్టంగా ఉన్నాం. మేము అన్ని విషయాల పట్ల ని రేప్ చేసినోడు నిందితుడు, అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె పాపం ఆ చిన్న అమ్మాయి. సో ఈ కోణంలో విషయం ఏంటంటే ఎవరైనా సరే పాప విషయంలో అక్కడ ఎవరున్నా కానీ, హిందూ ఉన్నా, ముస్లిం ఉన్నా, క్రిస్టియన్ ఉన్నా కానీ ఈరోజు ఖచ్చితంగా ఆ బాలికకు అండగా ఉండి న్యాయం జరిగే వరకు మేము ఎంతో కొంత మా స్థాయిలో మేము పోరాటం చేస్తాం. ఇక్కడ విషయం ఏంటంటే కొంతమంది ఇక ఉన్మాదులు తయారైనరు. ఉన్మాదులు ఏమంటారు, మాకు పార్టీ లైన్ ఉంటుంది కదా, బండి సంజయ్ కొడుకు తప్పు చేసిండా, ఎవరు చెప్పారు నీకు, మాకు పార్టీ లైన్ ఉంటుంది,
మేము అట్లా మాట్లాడము. ఇప్పుడు పార్టీలు అని చెప్పిందా? ఇప్పుడు కూడా ఎందుకు మాట్లాడుతుంది మరి? అంటే ఏదైనా సరే ఒక మతం రంగు బులుమాలే, పబ్బం గడుపుకోవాలి. గిది మీరు చేస్తుంటారు. ఇట్లా చేస్తే మీరు ఏదో అధికారులకు వస్తాము లేకపోతే ఇంకేదో వస్తాం అనుకోవడం పొరపాటు. తెలంగాణలో ఇది ఒక కల్చర్ ఉన్నది. గత సంవత్సరాలుగా, వందల సంవత్సరాలు ఇక్కడ ఒక కల్చర్ ఉన్నది. ఆ కల్చర్లో భాగంగా ఇక్కడ ప్రజలకు ఏమనుకుంటున్నారు, వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఏంది అని తెలుసుకున్న తర్వాత మీరు ఇక్కడ స్ట్రాటజీ బిల్డ్ చేయాలి. కానీ ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా, హిందువులు అయితే ఒకలాగా, ముస్లిమ్స్ అయితే ఒకలాగా, క్రిస్టియన్స్ అయితే ఒకలాగా ట్రీట్ చేయడం మానుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనంతా మనుషులం అనేటువంటి విషయం తెలుసుకొని ప్రతి ఒక్కరు గౌరవించేటువంటి పరిస్థితిలో ఉండండి అని చెప్పేసి కూడా ఈరోజు కోరుతా ఉన్నాను. సో ఇది పరిస్థితి మిత్రులారా.